అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని చర్చనీయ అంశాలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది, సీట్లు రాని వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యేలు కొంతమంది, సుమారు 30 మంది మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ పార్టీ చేరడానికి సమాలోచన జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇటీవల టికెట్లు రాని వాళ్ళందరూ కూడా అధికారంలోకి వస్తారేమో, జగన్మోహన్ రెడ్డి మనకి ఎమ్మెల్సీ అందిస్తాడు, లేకపోతే కార్పొరేషన్ ఇస్తారని ఆశతో ఎలక్షన్ అయ్యే వరకు కొంతమంది చెప్పుకొచ్చారు. ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి ఎలక్షన్లో సైలెంట్గా ఉన్నాడంతా కూడా ఇప్పుడు టీడీపీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తారు. అంతేకాకుండా ఇటీవల అనంతపురం జిల్లాల కదిరి మాజీ ఎమ్మెల్యే సైదారెడ్డిని పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఆయన టీడీపీ పార్టీ పనిచేశారని దాని మీద ఆయన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద చూస్తే సుమారు 30 మంది మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ వాళ్ళు తెరలేపితే టీడీపీ గుర్తి చేద్దామని ఆలోచనలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే సీట్లు రాని ఎమ్మెల్యేలు, సీట్లు వచ్చి ఓడిపోయిన ఎమ్మెల్యేలు, వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ నుండి 5 ఏళ్ళ పాటు ఏం చేస్తాం, మనం ఇక్కడ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇంత సుమారు 20% ఓటు తేడా ఉంది. ఈ ఓట్ షేర్ తేడాని డిఫరెన్స్ని జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ అవుతుందో అవుదో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అనే మీమాంసలో వారందరూ కూడా టీడీపీ వైపు చేరితే మంచిది అని వాళ్ళ కేడర్ నాయకులకి సూచిస్తూ ఉందని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. సమాలోచనలు కూడా రాయలసీమ ప్రాంతంలో, అటు ఉత్తర కోస్తాలోను సమాలోచన చేస్తుంది కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పదు, అయితే టీడీపీ కానీ లేకపోతే టీడీపీ వాళ్ళు వద్దంటే జనసేనకు కానీ వెళ్ళి వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని కాపాడుకుందామని ఇప్పటి నుంచి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు, అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఎంత ఓటమి చూసినా కూడా నేను మంచి చేశాను, ప్రజలు నాకు ఓటు వేయలేదు, ఏం జరిగిందో అర్థం కావట్లేదు, దేవుడు ఏం చేశాడు, ప్రజలు ఏం చేశారు, లేకపోతే నేను హిమాలయం వెళ్ళిపోతాను అనుకున్నాను, ఇలాంటి ఆలోచనలు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కేడర్ అందరికి కూడా నిరుత్సాహం వచ్చేస్తాను. అయితే ఇక్కడ ఆయన జరిగిన తప్పు ఎలా జరిగిందని తెలుసుకుని ఆయన పందాన్ని మార్చుకోవాలి, లేకపోతే ఆయన విధానాలు మార్చుకోవాలి, లేకపోతే ఇవాళ వీళ్ళు ఆళ్ళ మీద అలిగి ఏళ్ళ మీద అలిగి లేకపోతే అదే పాత పోకడే నేను నడుస్తానంటే నడవదు. ఇవాళ తీసుకుంటే పులివెందుల కాన్స్టిట్యున్సీలోనే సుమారు 100 కోట్ల వరకు కాంట్రాక్ట్ బిల్లు ఇవ్వాలని వాళ్ళంతా కూడా టూర్కి వెళ్తే మాట్లాడే సందర్భంలో సొంత నియోజకవర్గంలోనే అంత వ్యతిరేకత ఉందంటే దాన్ని కూడా అధికారంలో 5 ఏళ్ళు సరి చేసుకోలేకపోతే అది ఎంతవరకు సమంజసం? ఏ ముఖ్యమంత్రి అయినా ముందు నియోజకవర్గాన్ని స్ట్రాంగ్ చేసుకుంటాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఫుల్ఫిల్ చేయాలి, బిల్స్ అన్నీ కూడా చేయాలి. అది కూడా పట్టించుకోకపోవడంతో అక్కడ కూడా కొంత ఓటింగ్ శాతం తగ్గింది. మొన్న అంతకుముందు 90,000 వచ్చిందాలో మన 60,000 వచ్చి 30,000 ఓట్లు తగ్గిపోయింది. అంటే దానికి కారణం ఆయన సొంత కాన్స్టిట్యూన్సీ కూడా ఆయన మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది అనేది ఈ సందర్భంగా తెలుసుకున్నా. ఇప్పుడు జరిగిపోయింది, తప్పేది జరిగిపోయింది. భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇన్ఛార్జీలందరినీ కూడా సక్రమంగా పెట్టుకుని మంచిగా పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని కలిసి మా మండల స్థాయి కార్యకర్తలు, జిల్లా స్థాయి కార్యకర్తలు అందరినీ కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు విని ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తే బాగుంటుంది. తప్పితే ఇదే పోకడంగా ఆయన పోతా ఉంటే భవిష్యత్తు ఆయన నమ్ముతానికి ప్రజలు సిద్ధంగా లేదు, పార్టీ క్యాడర్ కూడా నమ్మే విధంగా లేదనేది ఈ సందర్భంగా చెప్పగలను. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.